మన అన్ని శాఖలు ఒక్కటే తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. కూలింగ్ గ్లాసు వేసుకుని మన అమ్మాయిలను మాయ చేసి ప్రేమలో దింపే వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక కావాలి. నిర్ణయం 1, మన కులం జనాల హక్కులను కాపాడదాం. నిర్ణయం 2, ఈసారి ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఎలక్షన్స్ లో మొత్తం 254 నియోజకవర్గాల్లో నేను అఖండ విజయం సాధించి మనమేంటో చూపిస్తాను. ఇక 3వది, మన యువకులకు పెద్దవాళ్లకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు అందకుండా ఆ బీసీఆర్ యాక్ట్ రద్దు చేయాలని పోరాటం చేస్తాను. 4, మన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడాన్ని అడ్డుకోవడానికి పెళ్లి వయసు 18గా మార్చాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగే అమానుష పరిస్థితులను ఎదుర్కొనేందుకు మన కులపోళ్లందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను. నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయిలే. సరేనా? సరే. తమ్ముడు 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 ఈ లూజు గుంపు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఈ బ్యాగ్ వాళ్ళకి ఎలా ఇచ్చేది? ఆ పెద్ద ఆయన తీసుకొస్తున్నారు. ఆయన ఏం చేస్తారు? ఆయన ఎలాగైనా కాపాడాలి. సెలవుమూర్తి, నేను కలవడానికి వచ్చాను. ఏం కావాలి? ఏంటయ్యా? ఇదిగో చూడు, పేపర్స్ లేకుండా ఇక్కడ ఏం జరగదు. రిజిస్టర్ చాలా సిన్సియర్ వ్యక్తి. పేపర్లన్నీ కరెక్ట్గా ఉంటే చెప్పండి, లేదంటే వెళ్ళిపోండి. ఎవరమ్మా బయట అరుస్తున్నారు? నువ్వే ఇలా అంటే ఎలాగయ్యా? నువ్వు అనుకుంటే అవుతుంది, హెల్ప్ చేయవయ్యా. అరే ఏంటయ్యా మీరు? సరే ఒక పని చేయండి, బయటికి వెళ్ళి రైడ్ తిరిగితే అక్కడ జిరాక్స్ షాప్ వస్తుంది. నేను పంపానని చెప్పి నా పేరు చెప్పండి, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. సరే. ఒక 5 రూపాయలు ఖర్చు అవుతుంది. పర్వాలేదన్నా, 5 రూపాయలే కదా. 5,000 అయ్యా. సరే ఇక మీరు వెళ్ళొచ్చు. 5,000 ఏంటన్నా? నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయిలే. నమస్కారం అయ్యా. నమస్కారం. నాకే చాలా కొత్తగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. ఇన్నేళ్ల సర్వీసులో మీ యొక్క పెళ్లి నాకు తెలియని అనుభూతిని ఇస్తోంది. ఎన్నో పెళ్లిళ్ళు నేను చేశాను, కానీ అది ఒక పనిగా భావించి చేశా. కానీ ఇప్పుడు నాకు ఒక ఆత్మతృప్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. సైన్ చేయండి. ఆల్ ది బెస్ట్ సార్. చాలా సంతోషంగా ఉంది. గాయత్రి, మురళి, సార్ గుడ్ మార్నింగ్ సార్. రండి రండి అంబేద్. ఇవాళ ఏం ప్రాబ్లంతో వచ్చారు? ఏం చెప్పంటారు సార్, నన్ను నమ్మొస్తున్నారు. పేరు? సార్ అబ్బాయి పేరు దిలీప్, అమ్మాయి పేరు అనిత. అవును, వీళ్ళకి 11 గంటలకు ఇచ్చాం, వాళ్ళు వచ్చేసారా? సార్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీరు ప్రాబ్లం లేదంటేనే ఆశ్చర్యం అంబేద్. సార్ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయాలి, కానీ దాన్ని మీరు చివర్లో చేయగలరా? నో వే అంబేద్, మీ ఒక్కరి కోసం పద్ధతులను చేంజ్ చేయలేం. లేకపోతే ఒక వారం తర్వాత పెట్టుకుందాం. అయ్యో సార్, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది ఒక సెన్సిటివ్ కేసు, ఈ రోజు జరిగి తీరాలి. ఓకే అంబేద్, మీకోసం నేను చేస్తాను. అది కూడా 1 గంట లోపు వస్తేనే, లేకపోతే సారీ అంబేద్. చాలా థ్యాంక్స్ సార్, నేను వచ్చేస్తాను. అయ్యో, అసలేంటమ్మా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? రబ్బీ కల్లా వద్దు అని చెప్తే నేనే కదా నా దగ్గర ఉంచుకుని చూసుకున్నాను. ఈయన కూడా మిమ్మల్ని అత్తగారుగా చూసుకోకుండా అమ్మలానే కదా చూసుకున్నారు. నేను నీ మీద కోప్పడ్డానికి కారణం మా అత్తగారు నిన్నేమైనా అంటే నేను తట్టుకోలేను. అందుకే నేను కోప్పడినట్టుగా నటించాను. నువ్వు నాతో ఒక్క మాటైనా చెప్పి ఉండొచ్చు కదా. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలి? నేను పుట్టిన దగ్గర నుంచి నాన్నని చూసింది లేదు. ఇప్పుడే ఆయన నాకు దగ్గరయ్యారు. సారీ తల్లి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. రే బావా, వెళ్ళి స్వీట్స్ కొనుక్కురారా, ఎక్కువగా తీసుకురా, అందరికీ తీసుకునిరా.